వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఏపీలో చిప్ డిజైన్ కేంద్రం పెట్టాలని గూగుల్కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. విశాఖలో చిప్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని గూగుల్ను సీఎం సిబిన్ కోరారు. సర్వర్ల నిర్వహణలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని ఆ సంస్థ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ను రిక్వెస్ట్ చేశారు. స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని డీపీ వరల్డ్ సంస్థను విశాఖను గ్లోబల్ డెలివరీ సెంటర్ చేసుకోవాలని పెప్సీ కోరారు. ఏపీని ఆరోగ్య విద్య ఆవిష్కరణల కేంద్రంగా మార్చేలా సహకరించాలని బిల్ గేట్స్కు సీఎం విజ్ఞప్తి చేశారు. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన 8 నెలల పరిపాలన పూర్తయిన సందర్భంగా చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలని ప్రస్తావించారు. పాలనలో పారదర్శకత ఉండాలని, దస్త్రాలను వేగవంతంగా పరిష్కరించాలని, 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నట్లయితే ఈ ప్రభుత్వం మరింత అభివృద్ధి చెందేదని, తెలుగు జాతి ప్రపంచంలోనే ఉత్తమమైనటువంటి జాతిగా వెలుగొందాలని ఆయన చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు మంత్రులకు ఆయన ర్యాంకులు కూడా ఇచ్చారు. తనకు 6వ ర్యాంకును, తన కుమారుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి 8వ ర్యాంకును ఇచ్చారు. అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంకును ఇచ్చారు. అయితే ఈ ర్యాంకులు కేవలము దస్త్రాలను వేగవంతంగా పరిశీలించడంలోనే తాను ఈ ర్యాంకులు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయటం అనేటువంటిది జరిగింది. వాస్తవంగా ఏ ప్రభుత్వానికైనా 8 నెలల పాలన చాలా విలువైనది. గత 5 సంవత్సరాల పాటు అధికారాన్ని కోల్పోయి అనేక ఆశలతోటి ఆకాంక్షలతోటి ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను వాటిని తప్పనిసరిగా పరిష్కరిస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు అనుకున్నట్లుగానే అదే కసితోటి ఆయన పరిపాలనని ప్రారంభించారు. ఆ రోజు అధికారం చేపట్టిన రోజే, ప్రమాణ స్వీకారం చేసిన రోజే 5 అంశాలపై తొలి సంతకం చేశారు. వాటిని నెరవేర్చేటువంటి క్రమంలో ఆయన చాలా కసరత్తు చేస్తున్నారనే మనం అనుకోవాలి. సరే, ఈరోజు మనం చేయబోయేటువంటి ఈ వీడియోలో ఈ 8 నెలల పాలనను 10 భాగాలుగా చేసి మనము ఒకసారి వాటిని 10 అంశాలుగా విభజించి విశ్లేషణ చేద్దాము. అది ఏ ప్రభుత్వానికైనా మనం చూసినప్పుడు 1 రాజకీయ అంశాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు, కేంద్రంతో సఖ్యత, శాంతి భద్రతలు, అలాగే వివిధ రంగాలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యతలు, అలాగే పాలసీల ప్రకటన, చట్టసభల నిర్వహణ, అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేసేటువంటి క్రమంలో అవలంబించాల్సినటువంటి పద్ధతులు, అలాగే భవిష్యత్తు ప్రణాళికలు, ఇవి ఈ ప్రభుత్వానికి సంబంధించి మనం విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ అంశానికి వచ్చినప్పుడు ఇది కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి, ఘన విజయాన్ని సాధించాయి. అలాగే ప్రభుత్వ పాలనలో, భాగస్వామ్యంలో, నిర్ణయాలలో, చట్టసభల నిర్వహణలో, భవిష్యత్తు ప్రణాళికలలో, మంత్రివర్గ సమావేశాలలో ఈ 3 పార్టీలకు సంబంధించి అద్భుతమైనటువంటి సమన్వయం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అయితే ఈ సమన్వయం విషయంలో చాలా వరకు ముందుకు వెళుతున్నారనే చెప్పవచ్చు. ఇటీవల ప్రకటించినటువంటి నామినేటెడ్ పదవుల్లోనూ ఈ అంశం బాగా మనకి ద్యోతకం అయిందనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ఆర్థిక అంశాలు వచ్చినప్పుడు సూపర్ 6 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రకటించిందో
ఈ సూపర్ 6 అన్నీ కూడా ఆర్థిక అంశాలతోటి ముడిపడి ఉన్నవి. తల్లికి వందనం కానీ, ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన మహిళకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పడం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు భరోసా కానీ, యువతకు నిరుద్యోగ భృతి కానీ, ఇవన్నీ డిఎస్సి ప్రకటన కానీ, అలాగే ఇవన్నీ కూడా ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి విషయాలు. అయితే వీటిలో చంద్రబాబు నాయుడు గారు 2-3 అంశాల్లో ముందడుగు వేశారని మనం చెప్పవచ్చు. పింఛన్లని 4000 రూపాయలకు పెంచడం, అలాగే ప్రతి మహిళకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పటం, ఈ విషయాల్లో ఆయన చాలా ముందంజలో వేశాడు. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇవ్వడం జరుగుతూ వస్తుంది. ఇక రోడ్లు మరమ్మతులు, పెండింగు బకాయిలు, వీటన్నిటినీ విడుదల చేయటం లాంటి అంశాలలో చాలా ఆచితూచి అడుగు వేస్తున్నారనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. ఏ ఆర్థిక అంశమైనా ముఖ్యమంత్రి సమ్మతి లేకుండా విడుదల కానటువంటి అంశాన్ని మనము చూస్తాము. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అది చాలా అవసరం అని అనిపిస్తూ ఉన్నది. ఇక చట్టసభల నిర్వహణ ఇప్పటికే 2 సార్లు అసెంబ్లీ నిర్వహించారు. అట్లాగే ఈ నెల 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. అసెంబ్లీ సమావేశాలకు ప్రధానమైనటువంటి ప్రతిపక్షం డుమ్మా కొట్టినందున ఇక అంతా ఒకవైపే అనేటువంటి ఆలోచన ఉన్నది. అయినప్పటికీ చర్చలు సమగ్రంగా జరగాలని, నిర్ణయాలు సమగ్రంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పడం అన్నది సభ్యులందరినీ కూడాను ఈ చర్చలలో భాగస్వాములను చేయడానికి జరుగుతుందనేటువంటి విషయాన్ని మనకి తప్పనిసరిగా అర్థమవుతూ ఉంది. సరే, రేపు 24 జరిగేటువంటి బడ్జెట్ మీటింగ్లో ప్రతిపక్షం హాజరవుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. అయినప్పటికీ బడ్జెట్ సమావేశాలు కనుక సమగ్రంగానే జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇక పార్లమెంట్లో జరిగేటువంటి చర్చల్లో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 3 పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు చాలా చురుకుగా, చాలా తెలివిగా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, విధులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సాధించుకునేటువంటి క్రమంలో చాలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారనేది మనకి ఈ సందర్భంగా తెలుస్తున్నది. ఇక 4వ అంశము పాలసీల ప్రకటన. పాలసీలని ఇప్పటికే ఆయన మద్యం పాలసీ, ఇసుక పాలసీ, పారిశ్రామిక పాలసీలని ప్రకటించారు. సరే, వాటి ఫలితాలు క్షేత్రస్థాయిలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ అనుకున్న విధంగా పాలసీలను ప్రకటించి ముందుకెళ్తున్నాడనేది మనం అనుకోవాలి. ఇక ప్రధానంగా 2047కు వీక్షిత ఆంధ్రను సాధించడం కోసం తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని, అందుకు సంబంధించి ఒక 10 అంశాలని వారు ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది. ఆ 10 అంశాలు ఈ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని వారు ఘంటాపదంగా చెప్తున్నాడు. ఏ రాష్ట్రానికైనా భవిష్యత్ ప్రణాళిక ఒకటి అనేది ఉండాలి. దాన్ని 2047కు సంబంధించి వీక్షిత ఆంధ్రని ఎంతవరకు సాధిస్తారనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇందులో సంపద సృష్టి జరగాలి. సంపద సృష్టి జరగాలంటే ఉన్నటువంటి వనరులను అన్నింటినీ ప్రభుత్వమే సొంతం చేసుకొని తద్వారా సంపదని సృష్టిస్తే మరింతగా సంపద పెరుగుతుంది తప్ప ప్రైవేటు వ్యక్తులకి భాగస్వాములను చేసినట్లయితే సంపద అంతా ప్రైవేటు వ్యక్తులకు పోతుంది. ప్రభుత్వానికి మాత్రం అతి తక్కువ రాయల్టీ రూపంలో చాలా తక్కువ మొత్తం మాత్రమే వస్తుంది. కాబట్టి వనరుల మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లయితే, దానిలో ప్రజలను భాగస్వాములను చేసినట్లయితే, ఉపాధి కల్పించినట్లయితే ప్రభుత్వానికి మరింత ఆదాయము సమకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పరిపాలన విషయానికి వచ్చినప్పుడు ఇప్పటికే
కార్యదర్శుల స్థాయిలో, కలెక్టర్ల స్థాయిలో పలు సమావేశాలు నిర్వహించారు. అలాగే వారికి అవసరమైనటువంటి మార్గనిర్దేశత్వాన్ని చేశారు. ఇటు మంత్రులకు, కార్యదర్శులకు, కలెక్టర్లకు ముగ్గురి మధ్య సమన్వయం ఎలా సాధించాలో వారు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అదే కాకుండా ప్రతిరోజు ఏదో ఒక శాఖ మీద ఒక సమీక్ష నిర్వహించడం, ఈ సమీక్షలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ఎలా జరుగుతున్నది, భవిష్యత్తులో ఎలా ముందుకెళ్ళాలనేటువంటి అంశం మీద స్పష్టతనివ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రాధాన్యతలు మారుతాయి, ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి. వీటన్నిటినీ అర్థం చేసుకొని క్షేత్రస్థాయిలో వాటిని సాధించాల్సినటువంటి వారు కలెక్టర్లు, అట్లాగే జిల్లా యంత్రాంగం. వారికి కూడాను ఒక మార్గదర్శకత్వాన్ని ఇవ్వడంలో సఫలీకృతం అవుతున్నాడనేది మనము ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఈ దస్త్రాల పరిశీలనకు సంబంధించి ఆయన పదే పదే చెప్తున్నారు. ఇప్పటికీ కొన్ని లక్షల దస్త్రాలు పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ ప్రతి సోమవారం జరిగేటువంటి గ్రీవెన్స్ సెల్లకే వేలాదిగా పత్రాలు వస్తూ ఉన్నాయి. వీటిలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఈ రెవెన్యూ సమస్యలకు సంబంధించి ఒక ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని ప్రభుత్వము కనుగొనాలి. భూముల్లోనే 10-15 రకాల భూములు ఉన్నాయి. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి ఇచ్చిన భూములు ఉన్నాయి, వారసత్వంగా వచ్చినటువంటి భూములు ఉన్నాయి, ఇనాములు ఉన్నాయి, కుంటపోరం బోకలు ఉన్నాయి, చెరువు పోరం బోకలు ఉన్నాయి, గ్రామ కంటాలు ఉన్నాయి. వీటన్నింటికి ఒక్కొక్క భూమికి ఒక్కొక్క లక్షణం ఉన్నది. ఈ లక్షణాలను చూసుకొని రికార్డు పరంగా ఏం జరుగుతుందో తెలుసుకొని దాన్ని ఖచ్చితంగా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక శాంతి భద్రతల విషయానికి వచ్చినప్పుడు ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఏదైతే ప్రధాన ప్రతిపక్షం తన ఆందోళనల ద్వారా ముమ్మరం చేస్తుందో, ఈ ప్రభుత్వం అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని మీద ఉద్యమాలు చేస్తుందో, అలాంటి సందర్భాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి బలమైన ప్రతిపక్షం ఉన్నప్పటికీ ఆచరణలో బలహీనంగా ఉందని మాత్రం మనం చెప్పాలి. సరే, ఇప్పటికే రైతు సమస్య మీద వైఎస్ఆర్ పార్టీ ఒక కార్యక్రమాన్ని శాంతియుతంగానే నిర్వహించింది. భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ మీద, ఇతర అంశాల మీద కూడా వారు తన కార్యాచరణకి సిద్ధం కావటానికి వాళ్ళు ప్రణాళికలు వేసుకున్నారనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాడని మనం చెప్పవచ్చు. గతంలో ఏదైతే సమస్యాత్మకంగా ఉందో 117 జీవోని ఆయన రద్దు చేశారు. అట్లాగే ఈ మధ్య గిరిజన ప్రాంతాలలో, పాడేరు గిరిజన ప్రదేశాలలో అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ప్రజలు బంద్ నిర్వహించగా 11వ తేదీన దానికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన చేసి గిరిజన హక్కులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగజేయమని వారు స్పష్టం చేయటం జరిగింది. ఇది చాలా మంచి అంశం. ప్రభుత్వము పట్టుదలకు పోకుండా మేము ప్రజల పక్షానే ఉన్నాము అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. శాంతి భద్రతల విషయంలో మేము ప్రజల పక్షాన ఉన్నామని చెప్పేదానికి ఇదొక ప్రబలమైనటువంటి ఉదాహరణగా మనం చూడాలి. అయితే భవిష్యత్తులో జరిగేటువంటి ఉద్యమాల విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందనేది మనము తప్పనిసరిగా చూద్దాం. ఇక ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు సమీకరణ, రైల్వే జోను ఏర్పాటు, ఈ 4 అంశాల్లో ప్రధానమైనటువంటి ముందడుగు పడిందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ 4 అంశాలకు సంబంధించి 38,000 కోట్ల రూపాయలు
మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయని తెలుగుదేశం కూటమి నాయకుడు ఒకరు స్పష్టం చేయటం అనేది జరిగింది. వాస్తవమే. 15,000 కోట్లు అమరావతి నిర్మాణానికి, 11,740 కోట్లు పోలవరం ప్రాజెక్టుకి, మరో 11,000 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రావడం అనేది చాలా మంచి విషయం. గతంలో ఏదైతే నిర్లక్ష్యానికి గురయ్యాయి ఈ 3 అంశాలు, ఆ నిర్లక్ష్యానికి గురైనటువంటి వాటినన్నిటిని కూడాను ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం రాబట్టుకున్నది. దీనిలో ఉమ్మడి కృషి దాగి ఉందనేది మనం స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పాలసీల పరంగా చూసినప్పుడు పరిశ్రమలు, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని, 20 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చాలా ఘంటాపథంగా చెప్పారు. విశాఖని ఆర్థిక రాజధానిగా చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే టీసీఎస్ లాంటి కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయని చెప్పడం జరిగింది. అలాగే మనకి రామాయపట్నం సమీపంలో బీపీసీఎల్ ఆధ్వర్యంలో 60,000 కోట్లతోటి బీపీసీఎల్ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పడం అనేటువంటిది జరిగింది. నా అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు వెళ్ళి రావడం, అక్కడ చాలామంది బిగ్ షాట్స్ తోటి సమావేశాలు కావటం, చాలా దేశాలతోటి సంప్రదింపులు జరపటం జరిగింది. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, అవకాశాలు, వ్యాపారానికి, పరిశ్రమల ఏర్పాటుకున్నటువంటి అవకాశాల మీద వారికి వివరించడం జరిగింది. అయితే ఇది కొంచెం లేటు ప్రాసెస్ కనుక భవిష్యత్తులో మరిన్ని ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుందని మనం చెప్పాల్సి ఉంది. అయితే పరిశ్రమలకు సంబంధించి వచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగం కుదేలైనది. గత 4 సంవత్సరాలుగా ఎంఎస్ఎంఈ రంగానికి ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఇవ్వలేదు. పెట్టుబడి సాయం కానివ్వండి, అలాగే విద్యుత్తు రాయితీలు కానివ్వండి, పావుల వడ్డీ కానివ్వండి, దాదాపు 20,000 కోట్ల వరకు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. వీటిని తక్షణము పరిష్కరించినట్లయితే పరిశ్రమలు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మన ఆంధ్ర రాష్ట్రంలో భూమి ఉంది, అలాగే ఇక్కడ శక్తివంచన లేకుండా పరిశ్రమించేటువంటి మంత్రులు కానీ అధికార నాయకత్వం ఉన్నది. ప్రణాళికలు తయారు చేయగలిగినటువంటి సామర్థ్యత ఉన్నటువంటి నిపుణులకు కూడా ఇక్కడ కొరత లేదు. కాబట్టి తక్షణము రాష్ట్ర ప్రభుత్వము ఎంఎస్ఎంఈలకి ఇవ్వాల్సినటువంటి ఈ రాయితీలను ఇవ్వాలి. ఎందుకంటే గత 2014, 19, 5 సంవత్సరాలలో 2017లో ఇచ్చారు. అట్లాగే 19, 24 ఈ 5 ఏళ్లలో 20లోను 21లోను మాత్రమే రాయితీలు ఇచ్చారు. ఇప్పటికీ 20,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఇవి ఇచ్చినట్లయితే పరిశ్రమలు మరింత ఇబ్బడి ముబ్బడిగా మన రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉందని మనం చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక సాంకేతికపరమైన అంశాల్లోనూ ముందడుగు వేశారు. వాట్సాప్ ద్వారా సేవలను అందించేందుకు ఆయన ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా శుభపరిణామం. భవిష్యత్తులో మహిళలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధంగా ఉన్నటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని వారు చెప్పడము చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఇక క్షేత్రస్థాయి పర్యటనలు, చంద్రబాబు నాయుడు సహజంగానే ఈ పథకాలు అమలు విషయంలో ఆయన స్వయంగానే పరిశీలించేటువంటి నేపథ్యం వారికి ఉన్నది. ఈ పెన్షన్లు ప్రారంభించిన దగ్గర నుంచి ప్రతి నెల ఆయన స్వయంగా పలు జిల్లాలకు వెళ్ళి పెన్షన్లని అందించడం జరుగుతుంది. అట్లా ప్రజలతోటి భాగస్వాములు కావటం, వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం, దానికి అవసరమైనటువంటి
పరిష్కారాన్ని కనుగొనడం అనేటువంటిది ఇది జరుగుతూ ఉంది. అట్లాగే మంత్రులు కూడా వారికి అప్పచెప్పినటువంటి జిల్లాలలో కలెక్టర్లని సమన్వయం చేసుకొని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేయటం కానివ్వండి, ప్రారంభోత్సవాలు చేయటం కానివ్వండి, ఇది జరుగుతూ ఉన్నాయి. అట్లాగే రోజువారీ వచ్చేటువంటి కార్యక్రమాలు, పథకాలు వాటిని ఎప్పటికప్పుడు సమీక్ష చేసి లోటుపాట్లను తెలుసుకొని ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం స్పష్టంగా జరుగుతూ ఉంది. అయితే ఇవన్నీ బాగున్నాయి. దస్త్రాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. అది ఎలా సాధ్యం? అనేక అంశాలతోటి ఇవి ముడిపడి ఉన్నాయి. రెవెన్యూ కానివ్వండి, వ్యవసాయ పరంగా కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి, హోంలో కానివ్వండి, ఇవన్నీ రకరకాల అంశాలతోటి ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని మనము ఇవన్నీ చూడాలి. దిగువ స్థాయిలో నేటికి కూడాను రెడ్ టేపిజం, అవినీతి, అలాగే ఈ బ్యూరోక్రసీ, ఇవి రెండు ఒకదానికి ఒకటి మిళితమై ఉన్నాయి. వాటిని ఏ రకంగా ఛేదిస్తారో అది ప్రభుత్వాలే చెప్పాలి. అలా చెప్పనంత కాలము ఈ స్కీములకు సంబంధించినటువంటి దస్త్రాలు అలాగే పెండింగ్లు ఉంటూనే ఉంటాయి. వాటికి సంబంధించి ఒక సత్వర పరిష్కారాన్ని ప్రభుత్వాలు కనుగొంటే మరింత ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మనము చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వ ప్రాధాన్యతలకు సంబంధించి సూపర్ 6ని వారు ప్రకటించారు. సూపర్ 6కి సంబంధించి ప్రజలు చాలా ఆశతోటి ఆకాంక్షలతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి రోజువారీ ప్రకటనల మీద మరింత ఆసక్తి పెరుగుతూ ఉన్నది. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారని, ఉచిత బస్సు సౌకర్యం ఎప్పుడు కలగజేస్తారని, అలాగే ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని ఈ ఆసక్తి సహజంగానే పెరుగుతూ ఉంది. అట్లాగే నిరుద్యోగ భృతి కానివ్వండి, 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ అంశాల విషయంలో ఇంకా తాను స్పష్టత వస్తానని, ఈ భవిష్యత్తులో ఒక కార్యాచరణ ద్వారా వాటన్నింటినీ నేను నెరవేరుస్తానని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడము జరిగింది. అయితే ఇప్పటి వరకు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ఏ ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డైవర్టు చేయనని, సంక్షేమానికి ఖర్చు పెట్టనని ఆయన స్పష్టం చేశారు. అలా ఉంటేనే ఆ పథకాలు ముందుకు పోతాయనేటువంటిది ఆయన ఆలోచన కావచ్చు. ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 ప్రజలకు ఇచ్చారో వాటిని తప్పనిసరిగా నెరవేర్చాలి. ఇందుకు సంబంధించి ప్రజలు కూడా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఈ నెలలో ఈ నగదు వస్తే ఫలానా ఖర్చుకి ఉపయోగించుకుంటామని వారు ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో దానిని తప్పనిసరిగా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ 8 నెలల పరిపాలనలో రేఖామాత్రంగా ఈ అంశాలని ప్రస్తావించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించవలసినదిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.